బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల్లో భూ సమీకరణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొంటారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు నేటి నుంచి రైతులను కలిసి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సమీకరణ వల్ల భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే అంశంపై గ్రామ సభల ద్వారా అధికారులకు వివరించనున్నారు. అలాగే రెండో దశలోని భూములు ఇచ్చేందుకు కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సిఆర్డీఏ విజ్ఞప్తి చేసింది. అయితే రెండో దశ భూ సమీకరణలో భాగంగా మొత్తం 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు ఉండగా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూములు పట్టాలను అధికారులకు అందజేశారు. ఇక తుళ్లూరు మండలంలోని వడ్డమాన్లోని 1763.29 ఎకరాల పట్టా భూమి 4.72 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేపట్టనుంది. హరిశ్చంద్రపురంలోని 1448.09 ఎకరాలు పట్టా 2.29 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేయనున్నారు. పెదపరిమిలోని 5,886.18 ఎకరాల పట్టా భూమి ఉంది. అలాగే అమరావతి మండలంలోని వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులోని 1,018 ఎకరాల పట్టా భూములు, ఎండ్రాయి గ్రామ పరిధిలోని 1,879 ఎకరాల పట్టా భూమి, ఇక భూములు ఎండ్రాయి గ్రామ పరిధిలోని చూసుకుంటే 1,879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూ సమీకరణ చేయనున్నారు. ఇక కర్లపూడి, లేమల్లె 2,603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను భూ సమీకరణలో చేస్తుంది. కాగా మొత్తం 7 గ్రామాల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు ఉంటే, అలాగే 104.01 ఎకరాల అసైన్డ్ భూములు సమీకరించాలని సిఆర్డీఏ కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమి కలిపి చూస్తే భూ సమీకరణ తర్వాత మొత్తం 20,494 ఎకరాల భూమి అమరావతి అభివృద్ధికి అందుబాటులోకి రానుంది. దీంతో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. సిఆర్డీఏ అధికారులు ఉదయం 10 గంటలకు వడ్డమాను, సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పోలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించనున్నారు.